హాయ్, వెల్కమ్ టు స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్. టెట్లో కంపల్సరీగా ఒక బిట్ ఇది ఉంటుంది. కారక చిహ్నాలు తప్పకుండా ఒకటి ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं. कर्ता कारक ने, कर्ता कारक ने, कर्म कारक को, करण कारक से के द्वारा, संप्रदान कारक को के लिए, अपादान कारक से, संबंध कारक का के की, अधिकरण कारक में पर, ఎయిత్ సంబోధన కారక్ హే, అరే, అది, ఆది అన్నమాట. ఆది అంటే మొదలైన అని. చూడండి ఉదాహరణలు. తేరీ ముట్టియో మే, మే అనేది ఏ కారక్ ఇక్కడ చూసుకోండి. మే అనేది అధికరణ కారక్. బంద్ తుఫాన్ హే, పాపం కా ప్రళయ రుకే, ఖా అనేది ఏ కారక్ ఇక్కడ సంబంధ కారక్. ఇలా ఇచ్చేసి అది ఏ కారక్ అని అడుగుతాడు అనమాట. తేరీ నబ్సే ఊంచ్ ఉడాన్ హై, తేరీ నబ్సే బి ఊంచ్